హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'వేంబు' ఇదొక తమిళ్ మూవీ 2025 రిలీజ్ అయింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఎమోషనల్ డ్రామా మూవీ. కంప్లీట్‌గా తమిళ్ నేటివిటీలోనే ఉంటది ఈ మూవీ. లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా ఇది. ఈ 'వెంబు' క్యారెక్టర్ చూస్తే నాకు మన తెలుగు సినిమాలైన 'సౌందర్య' క్యారెక్టర్ ఒకటి గుర్తొచ్చింది. అండ్ వెంకటేష్ అండ్ సౌందర్య యాక్ట్ చేసిన 'పవిత్ర బంధం' సినిమా ఉంటది. అదే స్టైల్‌లో ఉంటది. కానీ ఇది కొంచెం తమిళ్ నేటివిటీలో ఉంటది. నాకు ఈ సెకండ్ హాఫ్ చూడంగానే కొంచెం అలాగే అనిపించిందనమాట. ఈ మూవీ సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్‌గా తీసుకెళ్ళిపోతాడు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, వేంబు తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటది. దాంతో పాటు తనకి కర్రసాము అంటే చాలా ఇష్టం అన్నమాట. కర్రసాము కూడా ట్రైనింగ్ అవుతూ కర్రసాము పోటీలకి పోటీ చేయాలనుకుంటది. ఇంకా వెటీరి ఆ ఊర్లో ఒక ఫోటోగ్రాఫరు. ఆ తర్వాత వెటీరి అండ్ వెంబు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలా ఫేస్ చేశారనేది మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే వెంబు తన గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వటము, తనకిష్టమైన కరసాము నేర్చుకోవడం ఈ సీన్స్ అని చూపిస్తారు. ఇవి చూడడానికి బాగానే ఉంటాయి. అండ్ వెంబుకి అండ్ వెట్టూరికి లవ్ స్టోరీ అనేం పెట్టరు కానీ ఒక చిన్న పెళ్లి చూపులు పెడతారు. ఆ తర్వాత పెళ్లి సీన్ ఉంటది. అవి కూడా చూడడానికి బాగానే ఉంటాయి. అండ్ వెంబుకి అండ్ వెట్టూరికి పెళ్లి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఆ సీన్స్ కూడా చూడడానికైతే బాగానే ఉంటాయి గానీ, ఆ సీన్స్ చూసినప్పుడు మనకంత ఎమోషనల్‌గా గానీ కనెక్ట్ అవ్వం ఆ సీన్స్‌కి. ఫస్ట్ హాఫ్‌లో సీన్స్ కొంచెం పర్లేదు బాగానే ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వెల్ దగ్గర ఒక చిన్న ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్ అయితే ఓకే. పర్లేదనిపిస్తది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకునే సెకండ్ హాఫ్‌లో వెళ్తారు. సెకండ్ హాఫ్ వెళ్ళే కొందుకేందంటే కొంచెం బోరింగ్‌గా, మూవీ స్టోరీ సాగదీస్తున్నట్టు అనిపిస్తది. అండ్ క్లైమాక్స్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఓ మంచి ఎమోషనల్ టచ్‌తోని ఎండ్ చేస్తారు. ఈ మూవీ స్టోరీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీశారని లాస్ట్‌లో చూపిస్తారు. ఇంకా ఈ మూవీ ఆర్టిస్ట్‌లోకి వస్తే వెంబుగా షీలా రాజకుమార్ చేసింది. తన క్యారెక్టర్ కూడా బాగుంటుంది ఈ మూవీ. కంప్లీట్‌గా లేడీ ఓరియెంటెడ్ కాబట్టి తన క్యారెక్టర్ ఎక్కువ ఉంటది. సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా అనిపిస్తది. కానీ అవి కొంచెం ఇంకా బాగా పెట్టుంటే బాగుండేదనిపించింది. ఇది బాగానే చేశారనమాట. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగున్నాయి అనిపిస్తది. అండ్ ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటది. అండ్ ఈ మూవీ టెక్నికల్ కూడా బాగుంటది. అండ్ మూవీ అంతా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చేస్తారు. అక్కడ విలేజ్‌లో వచ్చే సీన్స్ అండ్ అక్కడ లొకేషన్స్ చూడడానికి చాలా బాగుంటాయన్నమాట. ఈ మూవీలో అడల్ట్ సీన్స్ కానీ, బ్లడ్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. ఈ మూవీ తమిళ్‌లోనూ ఉంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.